హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ గగన్ టాక్స్. మార్నింగే హాట్ వాటర్ పెట్టేసుకుని నా డే అయితే స్టార్ట్ చేస్తాను. నైట్ అయితే పప్పు నానపెట్టాను ఇడ్లీ కోసమని. అదైతే కడిగేసి గ్రైండ్ చేద్దామని పక్కన పెట్టాను. ఈలోగా మా బియ్యం డబ్బా అయితే నీట్గా పెడుతున్నాను. రైస్ అయితే అందులో వేద్దాం కదా అని చెప్పేసి అందులో ఉన్నాయన్నీ తీసి సర్దేశాను. ఆ తర్వాత గ్రైండర్లో పప్పు అనేది వేసేసాను. అది నలుగుతూ ఉన్నప్పుడే నూక అనేది కూడా నానబెట్టేసాను. ఈ లోపల లంచ్ ప్రిపేర్ చేద్దాం కదా అని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను. నేనైతే టమాటా రైస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి. ఇంక తీసుకొచ్చుకుందాం కదా అనే లోపు వర్షం స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం అనమాట ఇంటి దగ్గర. సో టమాటాలు అయితే ఉన్నాయని చెప్పి టమాటా రైస్ చేస్తున్నాను. మా ఆయన కూడా టమాటా రైస్ చేయమని చెప్పారు. నేనైతే ఆనియన్స్, జీడిపప్పు అంటే టమాటా రైస్ కావాల్సినవన్నీ వేయిస్తూ ఉన్నాను. అవి వేగిన తర్వాత టమాటాలు అయితే వేసి బాగా మగ్గనిస్తూ ఉన్నాను అనమాట. అవి వేసేసి మూత పెట్టేస్తాను. ఈలోగా మనం ఇంకో పని అయితే చేసుకుందాం కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. రైతా కోసం అయితే ఆనియన్స్ కట్ చేశాను. రైతా అయితే కలుపుదాం కదా అని చెప్పి అనుకుంటే అది మూత పెట్టేశాను. అంటే నేను మా ఓడు పడుకున్నప్పుడే పనులన్నీ మ్యాక్సిమం చేసేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు లేచిన తర్వాత ఏ పని చేసుకోవడం కావదు. ఈ పనులన్నీ కొంచెం ఫాస్ట్గా నిద్రపోయేటప్పుడు చేసేసుకున్నాను అనుకోండి, దట్టు మా ఆయన ఉన్నప్పుడు చేసేసుకుంటే నాకు ఇంకా వంటగదిలోకి వచ్చి పని ఉండదు. మిగతా పని ఏమైనా ఉందంటే అని వాకర్లో వేసుకొని అప్పుడు తర్వాత చేసుకుంటూ ఉంటాను. ఇక్కడైతే పిండి అయితే నలుగుతూ ఉంది. వాటర్ ఎక్కువ వేసేసానండి బాబు. ఇక్కడైతే టమాటాలు కూడా మగ్గిపోయినాయి. అవి అయితే ఒకసారి కలుపుతూ మళ్ళీ పిండి అయితే అయిపోతూ ఉందన్నమాట. అక్కడైతే దానికైతే కలపాలి. ఇది ఇలా కలిపేసి మళ్ళీ అందులోకి వెళ్ళి నూకైతే కలిపేసాను. పిండిలోని నూక కలిపేసి ఇందులో ఉప్పు కారాలు అయితే వేసేసాను. ఫ్రెండ్స్, నాకు ఈ వీడియోస్ తీయడము, ఈ పనులన్నీ చేసుకోవడము చాలానే కష్టం. కాకపోతే ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, వీడియోస్ పెట్టకపోతే మళ్ళీ ఎక్కడ గ్రోత్ అవ్వదేమో అని చెప్పి నేను 2 పనులు అనేది అయితే మేనేజ్ చేస్తూ ఉన్నాను. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ అయితే నానపెట్టాను. సో దీంతో 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసాను అనమాట ఇందులో. ఇవి మరిగేలోపు మనం ఇక్కడ పని అయితే స్టార్ట్ చేసేద్దామని చెప్పి మళ్ళీ పనిలోకి అయితే వచ్చాను. ఇందులో పిండి అయితే కలిపేసి పప్పు అయితే వేరే దాంట్లో తీస్తాను. ఈలోగా వాటర్ వేసింది అయితే మరుగుతుంది. ఇందులో రైస్ అయితే వేయాలి. ఇంకా నేను పిండి అయితే వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసి మొత్తం గ్రైండరు గిన్నెలు, సింకుల గిన్నెలన్నీ కడిగేసుకున్నాను. మ్యాక్సిమం మార్నింగే పనులన్నీ చేసేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మా ఓళ్ళు వేయించాడు అంటే నాకు పనులు ఇంకేమో అవ్వని నాకు తెలుసు కాబట్టి మా ఆయన ఉన్నప్పుడు మా అమ్మ రాలేనప్పుడు అయితే మా ఆయన ఉన్నప్పుడు పనులన్నీ చేసేసుకుంటూ ఉంటాను. అమ్మ ఉందంటే కొంచెం స్లోగానే చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇక్కడైతే ఎసరు మరిగిపోయింది. రైస్ అయితే అందులో వేసేస్తూ ఉన్నాను. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారంటే 300కి దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇక్కడైతే రైస్ అయితే అందులో వేసేసి గిన్నెలన్నీ కడిగేసి కుక్కర్ అయితే మూత పెట్టేసి ఇక్కడ పనులన్నీ కిచెన్లో పనులన్నీ టప్ 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 చేసేసుకొని స్నానానికి అయితే హాట్ వాటర్ పెట్టుకున్నాను. ఇది అయ్యేలోపు స్నానం చేసి వచ్చేద్దాం కదా, మా లేచి టైం అయిపోయింది కదా అనుకుంటూ వెళ్ళి స్నానం అయితే చేసి వచ్చేసాను. ఈలోగా అయితే మా ఓళ్ళు లెగిసిపోతాడు కదా, అందుకనే కొంచెం త్వరగా అయితే పనులు అనేది కానిస్తూ ఉన్నాను అనమాట. స్నానం చేసి వచ్చేసి బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నాను. మా ఓడి బట్టలు నేను మొన్న ఆరపెట్టినాయండి బాబు, తడిచిపోయి నైట్ తీయడం మర్చిపోయినాయి. ఏమీ రాదులే వర్షం అనుకున్నాను, కానీ వర్షం అయితే వచ్చేసింది. బట్టలు అయితే తడిచిపోయినాయి. కొంచెం తడిచిని వదిలేసి మిగతా కొంచెం గాల్లో ఆరుతాయి కదా అని చెప్పి అక్కడ వదిలేసాను. చూసారా, మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. కంటిన్యూగా పడుతూనే ఉంది. కాకపోతే కొంచెం తెరిపివ్వడం మళ్ళీ రావడం అనేది చేస్తూ ఉందన్నమాట. ఇక నేను అలా నుంచొని వీడియో అయితే తీస్తూ ఉన్నాను. అప్పుడే స్టార్ట్ అయింది మళ్ళీ వర్షము. సరే కదా, ఇక్కడైతే పనులు అయిపోయినాయి అని చెప్పి లోపలికి అయితే వచ్చాను. రైస్ అయితే కుక్కర్లో 3 విజిల్స్ అయిపోయినాయి. ఒకసారి దాన్ని ఆవిరి అయిపోయింది కదా, ఒకసారి ఓపెన్ చేసి చూపిద్దాం మీకు ఎలా వచ్చిందో ఫైనల్ లుక్ అని చెప్పి తీస్తూ ఉన్నాను. లుక్ అయితే బాగా వచ్చిందండి, బాగానే ఉండాను. మా అక్క అయితే టమాటా రైస్ చాలా అంటే చాలా బాగానే చేస్తుంది. తన దగ్గర నేర్చుకున్నాను. నేనైతే అడిగి మరీ ఏం తెలుసుకోలేదు. తను చేసినప్పుడు చూస్తూ నేర్చుకోవడం తప్ప. ఈసారి ఎప్పుడైనా తను చేసినప్పుడు మీకు రెసిపీ అయితే చేస్తాను. నేనైతే ఇలా అయితే చేశాను. మా ఆయన ఎలా ఉన్నా తింటారు కాబట్టి నాకు అంత ప్రాబ్లం ఏమైతే ఏమి ఉండదు. పేర్లు అయితే పెట్టరండి బాబు, ఇలా చేసావు అలా చేసావు అని చెప్పి. అందుకనే నేను ఏ వంటైనా కొంచెం బేగానే వండేస్తూ ఉంటాను. ఆయన చిన్నపిల్లడితో ఈ పని చేయడమే ఎక్కువ అనుకుంటూ ఉంటారనమాట. అందుకనే గమ్మున మాట అయితే అనరు. ఈలోగా టైం అయితే 1:45 అయిపోతుంది. నేనైతే ఫుడ్ తిందాం కదా, లంచ్ చేద్దామని చెప్పి నేను పెట్టుకుంటూ ఉన్నాను. అప్పటికే నాకైతే ఆకలేస్తూ ఉంది అనమాట. మా ఊళ్ళో లేచాడు, వాడిని అయితే వాకర్లో వేసి నేనైతే తింటూ ఉంటున్నాను అనమాట. చూసారా, నేను వాయిస్ ఓవర్ ఎత్తుంటే నా కొడుకు ఇక్కడ ఏ అని అడుగుతున్నాడు. ఏ అనే మాట మాత్రం ఎంత
స్పష్టంగా వచ్చిందండి బాబు నా కొడుక్కి అయితే. వాళ్ళ అమ్మమ్మ రావట్లేదు కదా, నా దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్నాడు అనమాట. వాళ్ళ అక్క కూడా సరిగ్గా రావట్లేదు. ఇక్కడైతే నేను టమాటా రైస్లోని టమాటా పచ్చడి అయితే వేసుకొని తింటున్నాను. నాకు అలా ఇష్టము. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందనమాట. టేస్ట్ చేయడానికి రైతా కూడా వేసుకొని తిన్నాను, అది కూడా బాగుందనమాట. ఎలా తిన్నా కూడా టమాటా రైస్ బాగానే ఉంటుంది అనుకోండి. టేస్ట్ అయితే యాజ్ యూజువల్లీ బాగానే ఉంది. నేనే ఉన్నాను కాబట్టి సో నేనైతే ఇలా తినేస్తాను. మా ఆయన కూడా తిని సూపర్ ఉందని చెప్పేసి అన్నారు. ఒకసారి రైతాతో కూడా ట్రై చేద్దామని చెప్పేసి రైతా కూడా వేసుకున్నాను. అంతే, ఇంక వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.